ప్రతి సంక్రాంతికి నేనే నా చేతులతో ముగ్గు అయితే వేస్తానండి. ఈ ముగ్గు వేయడానికి గంటన్నర టైం అయితే పట్టేసి నేను ఒక్కదాన్ని కాదులేండి, మా హస్బెండ్ కూడా ఇందులో హెల్ప్ చేశారు. మంచి ముగ్గు సర్చ్ చేసి ఇదైతే వేసానండి. ఎలా ఉంది నా ముగ్గు? ఇక్కడ కనకాంబరాలు అయితే నా చేతితో నేనే అల్లుతున్నాను, ఎందుకంటే సంక్రాంతి రోజు పెట్టుకోవడానికి. మరి ముగ్గు గంటన్నర అయింది, అలానే ఫ్లవర్స్ వచ్చేసి గంటన్నర పట్టిందండి. మొత్తం 3 అవర్స్ లో 2 అయితే కంప్లీట్ చేస్తాం. మళ్ళీ తెల్లారింటికి 2 గంటలకు అయితే లేచేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ ఇయర్ వచ్చేసి 6 లోపల పండగ చేయాలనేసి అన్నారు. అందుకోసమే మేము రాత్రి 2 గంటలకు లేచేసి స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ గా దేవుడి కోసం అయితే అన్ని చేస్తున్నాం. ఇవి మెయిన్ అండి పాలకాయలు, అది కూడా బియ్యం పిండితో చేస్తారు. తర్వాత ఇలా ముగ్గు అయితే మూల వేస్తారు. ఇవి గుమ్మడికాయ అప్పాలండి. ఇవైతే నాకు చాలా ఇష్టం, ఒకసారి చేశాను, ఇందులో నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేసింది. ఇవన్నీ మీరే చేస్తున్నారా? మీ అత్తయ్య ఏమి హెల్ప్ చేయట్లేదు అనేసి మీకు డౌట్ రావచ్చు. అలా ఏం కాదండి, తను అన్ని నాకు చేసి ఇచ్చేసింది. ఇక్కడ నేను ఫ్రై మాత్రమే చేస్తున్నాను. తను కూడా ఏదైనా పూజ ఉంది అనుకోండి, చాలా త్వరగా లేచేసి అన్ని పనులు అయితే చేసేస్తుంది. ఇవన్నీ సంక్రాంతి కోసం మేము చేసిన పిండి వంటలండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. నేను వేసుకున్న టాప్ చాలా బాగుంది, 200 లో వచ్చేసింది. స్క్రీన్ మీద